రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్ యుద్ధం ముగిసిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా తన ఓటమిని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే అంగీకరించి గల్ఫ్ ప్రాంతం నుంచి వైదొలుగుతోంది. ఇరాన్ ప్రకటించినటువంటి 14 పాయింట్ ఒప్పందము అమల్లోకి వచ్చినట్టయితే శాంతి వెల్లివిరుస్తుంది. అక్కడ యుద్ధం ఉండదు. అమెరికా ఇరాన్ల మధ్య గల్ఫ్లో జరుగుతున్నటువంటి నెలల పాటు జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతుందో అది అంతమైపోతుంది. అయితే ఈ యుద్ధంలో అమెరికా పూర్తిగా ఓడిపోయినట్లు. ఎందుకంటే ఇరాన్ బహిరంగపరిచినటువంటి బయటకు చెప్పినటువంటి 14 పాయింట్లు చూస్తే ఆ పాయింట్లలో అమెరికాకి అనుకూలమైనది ఒక్కటి కూడా లేదు. మొట్టమొదటిది, ఇరాన్ మీద ఉన్న అన్ని ఆంక్షల్ని తొలగిస్తారు. అంటే ఇరాన్ తన చమురును అమ్ముకోవచ్చును, దేశాలతోటి లావాదేవీలు చేయవచ్చును, సైనిక ఒప్పందాలు చేసుకోవచ్చును. కాబట్టి ఇరాన్ పూర్తిగా ఫ్రీ అయింది. ఇరాన్కి సంబంధించి ఫ్రీజ్ చేసినటువంటి అసెట్స్, ఆస్తులు, సంపదలు వాటన్నిటిని కూడా విడుదల చేయటం జరుగుతుంది. కాబట్టి ఇరాన్ మళ్ళీ తన యొక్క పునర్నిర్మాణానికి వాడుకోవచ్చు. ఇరాన్ భారీగా నష్టపోయింది. పట్టణాలు తుడిచిపెట్టుకుపోయినాయి. సైన్యం నాశనం అయిపోయింది. భారీ ఎత్తున నాయకత్వం అంతా కూడా టాప్ లీడర్షిప్ అయతుల్లాతో సహా అందరూ తుడిచిపెట్టుకుపోయారు. అయినప్పటికీ ఇరాన్ అమెరికాకి ఎదురు నిలిచి ఇంతకాలం ఉన్న కారణంగా అమెరికా ఇప్పుడు ఏమీ సాధించకుండా వైదొలగాల్సి వస్తుంది. మూడోది, ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోదు. కాబట్టి ఈ యుద్ధం చేసింది ఎందుకు? నాలుగవది, ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అమెరికన్ సైన్యాలు వైదొలుగుతాయి. ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి ఖతర్ కావచ్చును, సౌదీ అరేబియా కావచ్చును, ఒమాన్ కావచ్చును, అదేవిధంగా మిగతా ఇరాక్ కావచ్చును, ఈ దేశాలన్నిటి నుంచి అమెరికన్ సైన్యాలు వైదొలుగుతాయి. అంటే అమెరికన్ సేనలు వెనక్కి వచ్చేస్తాయి. ఇది ఇరాన్కి ఒక రకంగా చాలా ఘన విజయం. దాంతోపాటు ఇరాన్ యొక్క పునర్నిర్మాణానికి $300 బిలియన్ ఇచ్చేటట్టుగా అమెరికా అంగీకరించింది. అంటే ఈ యుద్ధం అనవసరం, మా వల్ల నష్టం జరిగింది, పునర్నిర్మాణానికి డబ్బులు మేము ఇస్తాము అని చెప్పి రెపరేషన్ అంటే నష్టపరిహారం కింద అమెరికా ఇస్తుంది. కాబట్టి అమెరికా ఏం సాధించింది? ఈ మొత్తం ఒప్పందంలో అమెరికా సాధించింది ఒక్కటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని ఇప్పుడు తెరిచివేస్తారు. ఇది కూడా ఎవరు తెరుస్తారు? మేము ఇన్నాళ్ళు ఏదైతే బ్లాకేడ్ని ప్రకటించామో ఆ బ్లాకేడ్ని మానుకుంటున్నాం, తక్షణము మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని తెరుస్తామని అమెరికా ప్రకటించింది. అంటే చమురు సరఫరాలు, నౌకల రాకపోకలు ఇవన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజెస్కి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. కాబట్టి ప్రపంచానికి సంతోషకరం. అసలు యుద్ధం ప్రారంభమైన సమయానికి హార్ముజ్ జలసంధి తెరిచింది. యుద్ధము తీవ్రతరమైనప్పుడు ఇరాన్ దీన్ని ఆపింది. అమెరికా దీన్ని తెరిపించే ప్రయత్నంలో భాగంగా అది మరీ దిగ్బంధనం చేసింది. ఇప్పుడు అమెరికా తన దిగ్బంధనాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్తున్నది. ఇరాన్ 30 రోజుల సమయం తీసుకుంటుంది. దీని అర్థం ఏంటి? ఈ 30 రోజులు ఇరాన్కి టోల్ కట్టి రావాలి, అంటే ఇరాన్ నెగ్గినట్టుగా. కాబట్టి గల్ఫ్ యుద్ధంలో పూర్తిగా ఇరాన్ నష్టపోయినా, సైన్యాన్ని కోల్పోయినా, లీడర్షిప్ని కోల్పోయినా తట్టుకొని నిలబడి తాను వెనిజువెలా కాదు అన్నటువంటి విషయాన్ని రుజువు చేసింది. ఏకంగా వాళ్ళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి ప్రెసిడెంట్ని ఆయన పైజామాల్లో, నైట్ డ్రెస్లోనే ఆయన్ని ఎత్తుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టినంత సులువు ఇరాన్ కాదన్నటువంటి విషయము అర్థమైపోయింది. అయితే ఈ ఒప్పందము ఇంకా సంతకం చేయటం జరగలేదు. 19th జూన్న స్విట్జర్లాండ్లో సంతకం చేస్తారు. అమెరికాకి ఇరాన్ రాదు, ఇరాన్కి అమెరికా రాదు. సంతకం జరుగుతుంది స్విట్జర్లాండ్లో. సంతకం చేసేది అమెరికా, సంతకం చేసేది ఇరాన్. కాబట్టి సమఉజ్జీలుగా అమెరికాతో టేబుల్లో కూర్చుని ఇరాన్ చేస్తోంది. కాబట్టి అమెరికా ఏం సాధించింది? యుద్ధాన్ని ఆపింది. ఆపడమే పండగలాగా చేసుకోవడం తప్ప వాళ్ళకి మరేమీ లేదు. రెండవ దీనిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ శాంతి ఒప్పందం కుదిర్చింది పాకిస్తాన్ కాదు,
పాకిస్తాన్ చాలా ప్రయత్నం చేశానని చెప్పుకుంది, కానీ ఈ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర వహించింది ఖతర్. ఖతర్ దేశము ఈ ఒప్పందాన్ని కుదిర్చింది. కాబట్టి పాకిస్తాన్కి మెడలో పడేవి వాడిపోయిన దండలు మాత్రమే. అయితే ఈ ఒప్పందం కుదరడము, ఇది ఏ మేరకు అమలులోకి వస్తుంది, అమెరికా ఎలా విత్డ్రా అవుతుంది, ఇవన్నీ పక్కన పెడితే ఈ యుద్ధం తరువాత గల్ఫ్లో కేవలము రెండు శక్తులు మిగులుతాయి, ప్రాంతీయంగా బలీయమైనటువంటి శక్తులు మిగులుతాయి. ఒకటి ఇరాన్, ఘోరంగా నష్టపోయినా భారీగా దెబ్బతిన్నా కూడాను ఇరాన్ ఇప్పుడు గల్ఫ్కి మకుటం లేని మహారాజు అవుతుంది. రెండవది ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేయించింది అమెరికాతో. ఇజ్రాయెల్కి నష్టం కొంత జరిగింది, గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగినప్పటికీ ఇజ్రాయెల్ యొక్క సైనిక శక్తి ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి అరబ్ దేశాలు ఎవరైతే సొంత సైన్యం లేదు, ఇంతకాలం అమెరికా స్థావరాల మీద అమెరికన్ సైనికుల మీద ఆధారపడ్డాయో అవి అయితే ఇరాన్ పాదాల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇజ్రాయెల్ పాదాల దగ్గరికి వెళ్ళాలి. దీని అర్థం ఏంటంటే గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, వ్యూహాత్మకమైనటువంటి అమెరికా ఏదైతే ఉందో అది మొత్తం మారిపోతుంది. కొత్త లీడర్లు వస్తారు, వాళ్ళతో కొత్తగా ఒప్పందాలు చేసుకోవాలి. నాయకత్వము అమెరికా గల్ఫ్ నుంచి దాదాపుగా వైదొలిగినట్టే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండవది భారతదేశానికి దీనిలో ఏమిటి? ఇప్పుడు అమెరికా ఇటు యుక్రెయిన్ యుద్ధం కూడా ఆపేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది, యుక్రెయిన్ కూడా రష్యాతోటి ఏదో రకంగా సంధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రష్యా మంకుపట్టు వల్లనే ఇప్పుడు యుద్ధం కొనసాగుతుంది. యుక్రెయిన్లో యుద్ధం చేసేటటువంటి ఓపిక నశించిపోయింది, అమెరికాకి సహాయం చేసేటటువంటి తీరిక లేకుండా పోయింది. ఆ ఓపిక లేదు, తీరిక లేదు, పర్యవసానంగా రష్యాది పై చేయింది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ వంటి దేశం నుంచి భారతదేశం విరివిగా చమురుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తెచ్చుకోవచ్చును. చబహార్ పోర్టుకి సంబంధించి మన ఒప్పందం ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. ఇరాన్తో మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు మనకిప్పుడు ఉపయోగానికి వస్తాయి, అరబ్ దేశాలతో ఉండనే ఉంది. కాబట్టి దీనివల్ల భారత్ కొంత గెయిన్ అవుతుంది. చమురు ధరలు స్టెబిలైజ్ అవుతాయి. కాబట్టి చమురు సంక్షోభం కానీ, ధరల సంక్షోభం కానీ, దేశంలో మిగతా ఆర్థిక సమస్యలు కానీ వీటిని అడ్రస్ చేసేటటువంటి అవకాశం భారత ప్రభుత్వానికి చిక్కుతుంది. కాబట్టి ఇన్నాళ్ళు ఏదైతే ఆర్థిక సంక్షోభం భయం ఉందో అది తొలగిపోతుంది. మూడవ ముఖ్యమైనది ఏంటంటే భారతదేశానికి చెందినటువంటి ఐమెక్, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కానీ, ఇండియా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా రష్యా కారిడార్ ఏదైతే ఉందో ఈ కారిడార్ కానీ వీటి పనులు వేగవంతమవుతాయి. ఇది భారతదేశానికి లాభం. నష్టాలు కూడా ఉన్నాయి. ఒకటి, రానున్న రోజుల్లో చైనా ప్రాబల్యం పెరుగుతుంది. మన పొరుగునే మనకి శత్రుదేశమైనటువంటి చైనా ప్రాబల్యం పెరగడం, దీని ప్రభావము భారతదేశం ఇటు పాకిస్తాన్లో కానీ, అటు ఇరాన్లో కానీ, మిగతా దేశాల్లో, అటు రష్యాలో కానీ ఈ ప్రభావం పెరగడం వల్ల ఉండే పరిణామాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. ఇది మొట్టమొదటి సవాలు. రెండవది, ఇక అమెరికా పాకిస్తాన్తో దోస్తీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల పాకిస్తాన్ భారత్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది, లేదా భారత్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిలో అవకాశం ఉంది, సవాళ్ళు ఉన్నాయి. మొత్తం మీద గల్ఫ్లో యుద్ధం ముగియటం శుభవార్త. దీని తరువాత మారుతున్నటువంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్త లేదా గల్ఫ్ చుట్టుపక్కల ఏషియాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కానీ ఇది భారతదేశానికి అవకాశాలని ఇస్తుంది, సవాళ్లను కూడా ఇస్తుంది. వీటిని మనం ఎలా ట్యాకిల్ చేస్తాము, ఎలా ఉపయోగించుకుంటాము, ఎలా అడ్రస్ చేస్తామన్నది రానున్న రోజుల్లో మన దేశము ఏ రకంగా వీటిని తట్టుకుంటుందన్నది చూడవలసి ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.